నాన్న పేరు ఏం పేరు? లింగయ్య. లింగయ్య. అమ్మ పేరు? బొడ్డు లింగయ్య. నరసమ్మ. నరసమ్మ. ఎంతమంది మీరు సంతానమా? మేము 6 అన్నదమ్ములము. చాలా చిన్న కుటుంబమా? ఒక అక్క. మొత్తం 7 మెంబర్స్. నేను లాస్ట్ వన్. అయితే మా ఊర్లో మీదే చిన్న కుటుంబం ఏమో కదా? మాది చిన్న కుటుంబం. ఏదైనా కార్యక్రమం అయినా కూడా మేమే మొత్తం ఒక పండుగ. నేను లాస్ట్ వన్, చివరి చిన్నవాడిని. మా అయ్యా అని పిలిచేది. అయ్యా అవ్వ అని పిలుచుకుంటాం. 7 తోడ అంటే నేను చిన్నవాడిని కాబట్టి మా చిన్న కొంతవరకు చదువుకున్నాడు కానీ మధ్యలో ఆపేసిండు. సేమ్ మా ఊర్లో హై స్కూల్ లేకపోవడం వల్ల ఆయన చదువు ఆగిపోయింది, ఆగమైపోయింది. మా ఊర్లో హై స్కూల్ కావడం వల్ల నేను చదువుకోగలిగిన. ఓకే. అట్లా మా ఇంట్లో అందరు కూడా తలా ఒక చెయ్యి నేను చదువుకోవడానికి. మా కుటుంబ సభ్యులందరి కృషి నేను చదువుకోవడానికి ఉన్నది. వాళ్ళు ఏం చేసేవారు? ఆయన యాక్చువల్గా అప్పుడే 7వ తరగతి వరకు చదువుకున్నాడు. వెనకట చదువులు ఉర్దూలో. కానీ ఆయనకు జాబ్ వస్తే మా నాయనమ్మ ఉండి ఏమన్నదంటే, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, మా నాయనమ్మ ఉండి ఏమన్నదంట, నీకు జాబ్ వస్తే నువ్వు పట్నం పోతావు, అన్ననేమో ఊర్లో వ్యవసాయం చేస్తాడు, మీ ఇద్దరిని విడదీసినట్టు అవుతుందేమో అనుకుని ఆమె మనసులో అనుకొని ఆయనకి రోడ్డు డిపార్ట్మెంట్లో ఏదో జాబ్ వచ్చిందంట. వస్తే ఆ లెటర్ వచ్చిన తర్వాత పోయి జాయిన్ కావాలి తెల్లారి. తర్వాత పిలుచుకొని, బిడ్డ నాకు ఒకటి ప్రమాణం చేయని చెప్పేసి మా నాయనమ్మ చేయించుకుందంట. చేయించుకుంటే మా నాయన, అయ్యో నువ్వు చెప్పింది చేస్తానని ప్రమాణం చేసి, నువ్వు ఉద్యోగానికి పోవద్దు బిడ్డ అని చెప్పింది. అట్లా మా నాయన ఉద్యోగం మానేసి ఊర్లో ఉన్న వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని సాధించారు. మా అన్నలందరూ కూడా జీతాలు ఉన్నారు. మా అన్నలందరూ జీతాలు ఉన్నారు, కష్టపడ్డారు. వాళ్ళు కొంత బాగోతాలు ఆడడము, ఈ కల్చరల్గా పాటలు, వేషాలు వేయడం ఇవన్నీ ఉండే కదా, ఆ ప్రభావం నా మీద పడ్డది. అట్లా పాటలు మా అమ్మ, మా అక్క, మా అన్నలు బాగోతాలు ఆడి ఆ పాటలు పాడడము. మా నాయన ఆ బాగోతాలు ఆడుతుంటే కొంత గైడ్గా వాళ్ళకు పాటలు నేర్పించే రకంగా ఉంటుండే అనమాట. అట్లా ఆ నేపథ్యం అంతా కూడా నా మీద ఆ ప్రభావం చూపించింది. మొత్తం కూడా అంతే. అందరూ కూడా మీ ఉన్నతికి సహకరించారు. తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరు మీ ఉన్నతికి, కుటుంబంలోని అందరూ కూడా తలా ఒక చెయ్యి. నేను ఈ స్థాయికి రావడానికి ప్రతి ఒక్కరు కారకులే. ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు మీరు? మళ్ళీ సిద్దిపేటలో. ప్రభుత్వ కాలేజీనా? గవర్నమెంట్ కాలేజ్. వాస్తవంగా నాకు బైపీసీ చేయాలని ఉండే, ఎందుకంటే మా సార్ మురళి సార్ అని ఉంటుండే, నిజాం కాలేజీలో చదువుకున్నాడు. ఫస్ట్ టైం మా స్కూల్కు అపాయింట్ అయ్యాడు. ఆయన మంచి డయాగ్రామ్లు గీస్తుండే, బైపీసీ మంచి పాటలు బాగా చెప్తుండే. బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. నేను డాక్టర్ పాటలు నేను పాటలు సారు. సో ఆయన బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు అని మాకు ఫౌండేషన్ లాగా చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించి బైపీసీ తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ కామారెడ్డిలో అప్లై చేసిన, తర్వాత సిద్దిపేటలో అప్లై చేసిన. ఎక్కడ సీట్ వస్తుందో తెలియదు అని చెప్పి చూస్తున్నా. బైపీసీ చేయాలి, హెచ్ఈసీ కూడా చేద్దాము అని చెప్పేసి అనుకొని 2 గ్రూపులు చేసిన. ఒక మిత్రుడు ఉండి, బైపీసీ అంటే చాలా పెద్ద కోర్సు, అన్ని డబ్బులు పెట్టుకోలేవు, మేము ఇట్లా పేదోళ్ళు అందరూ, ఏం చదువుతావు, డాక్టర్ కోర్సు అంటే మామూలు అనుకున్నావు అని. అంటే ఊర్లో ఏముంటుందన్న, బైపీసీ చేస్తే డాక్టర్ అయినట్టే, హెచ్ఈసీ చేస్తే ఓ అడ్వకేటో ఏదో అయినట్టే అన్నట్టుగా ఒక వాతావరణం ఉంటుంది అప్పుడే. అట్లా ఉండే. అట్లా నేను అయ్యో బాగా ఖర్చు అవుతాడ, బాగా డబ్బులతో కూడుకున్నదట అనుకుని భయానికి బైపీసీ ఇడిచిపెట్టినా హెచ్ఈసీ పట్టుకున్నాను. భయానికి బైపీసీ దూరం అయిపోయింది. డబ్బుల భయాలకి, చదువు భయాలకి, డబ్బుల భయానికి. అంత బాగా చదువుతుండేవారు మీరు? మంచిగా నేను క్లెవర్. ఉద్యమ మూలాలు ఉన్నాయి మీలో? ఉద్యమ మూలాలు ఉన్నాయి. అప్పుడు అంటే ఆ ప్రభావం ఉండే. మా ఊర్లోకి పీడిఎస్ పేరు మీద, జనశక్తి పేరు మీద రకరకాల ఉద్యమకారులు వచ్చి మా ఊర్లో పాటలు పాడేది రాత్రి, అవన్నీ చూసేది మేమంతా కూడా. ఆ ప్రభావం ఉండేది మా మీద. తర్వాత అనిపించలేదా? అంటే నాకు ఎప్పుడు అనిపించలేదు. అదే టైంలో అనిపిస్తుండేనేమో, కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. కానీ అదే టైంలో బహుజన సమాజ్ పార్టీ బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. మా దగ్గరికి మా ఊరు పక్కన బానన్న వాళ్ళందరూ కూడా, రామచంద్రన్న, భట్టు రామచంద్రన్న, వీళ్ళందరూ కూడా బహుజన సమాజ్ పార్టీలో విప్లవ పార్టీలో పనిచేసిన వాళ్ళు బీఎస్పీలోకి వచ్చి పనిచేసారు. వాళ్ళు వచ్చి ఇమీడియట్లీ అంబేద్కర్ మీద ఈ సాహిత్యాన్ని, తర్వాత కాంశీరాము, ఇవన్నీ బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలు చెప్పుకుంటూ ఊరూరా తిరుగుకుంటూ వచ్చారు. అట్లా మా ఊరికి వచ్చారు. మా ఊరిలో ఉన్న అంబేద్కర్ సంఘంకి వచ్చి చెప్పేసరికి మేము రెగ్యులర్గా పోయి వినడము, ఆ పాటలు వినడము. అప్పటికే నేను స్కూల్ దశలో ఉన్నప్పుడే గదరన్న పాటలు వినది. మళ్ళొచ్చిండే ఓట్ల బిచ్చగాడు అనుకుంటా గదరన్న పాటలు ఉంటుండే అప్పుడు. అవన్నీ వినుకుంటూ బాగా ఇన్స్పైర్ అయ్యేది. తర్వాత ఇవన్నీ బహుజన సమాజ్ పార్టీ ప్రభావం, అంబేద్కర్ ఆలోచన విధానం మాలో పడ్డ తర్వాత విప్లవ మార్గం కంటే అంబేద్కర్ ఇచ్చిన మార్గమే గొప్పది, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవ చేసి ప్రజలలో ఉంటూ సేవ చేయవచ్చునేమో అని చెప్పేసి ఇట్లా అనిపించింది. కానీ విప్లవకారులు అంటే కూడా చాలా ప్రేమ ఉండేది, గౌరవం ఉండేది.
గౌరవం ఉంది కానీ అటువైపు పోల బంధువులు ధరించాలని అనిపించలేదు. ధరించాలని అనిపించలేదు. బంధువులు కలం ద్వారానే చైతన్యపరచాలి, బంధువుల ద్వారా కాదు అనేసి. బంధువులు కాదు, పాటలు గదరన్న పాటల స్ఫూర్తితోటి ప్రజల్లో ఉండి ప్రజల్ని చైతన్యం చేయాలి. రాజకీయ శక్తి కావాలి, ఆ రాజకీయ శక్తి ద్వారానే మన సమాజం మారుతుంది అని చెప్పేసి అనిపించేది. అప్పటికే కొన్ని మేము కూడా వినేది, అందులో కూడా కొంత అగ్రవర్ణ పెత్తనం నడుస్తుంది అని చెప్పేసి కొన్ని వినడం ద్వారా సరే మేము అటువైపు పోకున్నా కూడా కొంత అవగాహనతోటి మేము ఈ లైన్లోనే రావడం జరిగింది. కొన్ని పరిణామాలు మాకు ఎంత నచ్చినా కూడా ఎందుకో మేము అటువైపు పోకుండా సమాజంలో ఉండాలి, ఉన్నత చదువులు చదవాలి. అటు పోవాలంటే చదువులు వదిలిపెట్టాలి కదా, అటు పోవాలంటే చదువులు వదిలిపెట్టాలి. ఆయుధం కావాలంటే కాగితం వదిలిపెట్టాలి. మాకు కాగితం కావాలనుకున్నాం కాబట్టి ఆయుధాన్ని వద్దనుకున్నాం, ఇటువైపు వచ్చినాం. డిగ్రీ ఎక్కడ చేశారు? డిగ్రీ కూడా సిద్దిపేట. అప్పుడు కంబైన్డ్ ఉండే, ఇంటర్మీడియట్ డిగ్రీ ఒకటే కాలేజీలో ఉండే, డివైడ్ లేకుండే. అట్లా ఇంటర్మీడియట్ డిగ్రీ దాంట్లోనే చేశాను. బిఏ చేశారు? బిఏ గ్రూప్ చేశారు? హెచ్ఈపి. ఓకే. ఇంటర్ హెచ్ఈసి, డిగ్రీ హెచ్ఈపి చేశారు అనమాట. ఓకే. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. మళ్ళీ పీజీ వచ్చేసి ఎకనామిక్స్ చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ. పీజీకి రావడానికి చాలా 21 ర్యాంక్ నాది. చాలా కష్టపడ్డాను పీజీకి రావడానికి. అంటే డిగ్రీ చదువుకున్న రోజుల్లో మరసం మంజీరాజుల సంఘం అక్కడ సిద్ధారెడ్డి సార్ వాళ్ళు, ఇప్పుడు దేశపతి వీళ్ళందరూ మంజీరాజు సంఘం కార్యదర్శిగా ఉండే, ఆయన ప్రెసిడెంట్గా సిద్ధారెడ్డి సార్ ఉండే. వీళ్ళు పనిచేస్తూ ఉండే. అప్పుడు పనిచేస్తున్న క్రమంలో ఏదైనా కార్యక్రమాలు ఉంటే మేము పాటలు పాడేది కదా, కార్యక్రమాలకు పిలిచేది. పోయి మేము కొంత ఇన్స్పైర్ అయ్యి వాస్తవంగా దరువు అనేది పెట్టడంలో కూడా అది ఒక వర్గ దృక్పథంతో ఉంది. వాళ్ళు చేస్తున్నాయన్నీ కూడా మరసం చేసేంత వర్గ దృక్పథంతో నడుస్తుంది. కానీ కులం కూడా ఉంది కదా ఈ సమాజంలో, కులవర్గ దృక్పథం వీరన్న ప్రభావం కూడా అప్పటికి పడతా ఉంది సమాజం. మారోజు వీరన్నది కులవర్గ దృక్పథం కూడా ఉంది కదా. కులం ఉంది, వర్గం ఉంది, వర్గంలో కులం ఉంది, కులంలో వర్గం ఉంది. మరి ఈ భావజాలాన్ని ఎవరు తీసుకుపోవాలి? దీనికి సంబంధించిన సాంస్కృతికంగా మేము అవుట్రైట్గా మారోజు వీరన్నతో కలిసి పనిచేయకపోవచ్చు, కానీ ఆ భావజాలమైన కనీసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రాజ్యాధికారానికి పోవడానికి ఈ సాంస్కృతిక సైన్యం ఉండాలి, సాంస్కృతికంగా దరువు ఉండాలనుకొని పెట్టడం జరిగింది. అది కొంత మరసం కూడా మా మీద ప్రభావం చూపించింది. అట్లా సిద్ధారెడ్డి సార్ మా గురువు ప్రత్యక్షంగా దాంట్లో అక్కడ సిద్దిపేటలో. ఆ ప్రభావం కూడా మేము డిగ్రీ చేస్తున్న రోజుల్లో మాకు వాళ్ళ ప్రభావం పడ్డది. ఆ సంస్థ పెట్టుకున్నాం. కానీ పీజీకి రావడానికి అప్పటిదాకా ఎగురుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చదివినాం. కానీ పీజీ చదవాలంటే డిగ్రీ అంటే ఏదో యాన్యువల్ ఎగ్జామ్ రాస్తాం, కానీ పీజీ వచ్చేసరికి కాంపిటీషన్ కదా. సో ఇది ఇబ్బందికరం, ఏదైనా కోచింగ్ పోవాలని చెప్పేసి అప్పుడు నేను చదువుతున్నా. అప్పటిదాకా వీని పని అయిపోయింది, చాలా నేను ఫేమస్ అయిపోయినా. మా మిత్రుల మన చిన్న సర్కిల్లో మనోడు బాగా పాటలు పాడతాడు, మీటింగ్లు తిరుగుతున్నాడు అనేది చిన్నగా చిన్న గ్రూప్లో ఫేమస్ అయిపోయినా. డిగ్రీ ఫెయిల్ అయితే ఎట్లా ఇజ్జత్ పోతుంది అని బాగా కష్టపడి చదివి ఆ 1 మంత్లో చదివి మొత్తం డిగ్రీ పాస్ అయిపోయినా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. డిగ్రీ పాస్ అయిన తర్వాత పీజీ రాకపోతే రోడ్ల మీద ఉంటాం కదా. సో ఇది కాదు అని చెప్పేసి అప్పుడు కోచింగ్ కామారెడ్డికి వెళ్ళడము, ఎకనామిక్స్ తీసుకొని. నాకు తెలుగు ఇంట్రెస్ట్ వాస్తవంగా. కానీ మా సార్ని అడిగితే ఎప్పుడు కూడా సిద్ధారెడ్డి సార్ నీ ఇష్టమే అంటుండే తప్ప ఇది చెయ్యవయా అని చెప్పేసి అనకపోతుండే. ఆయన ఏందో పాపం అని ఇప్పటి కూడా అట్లే నీ ఇష్టం ఉన్న జయ అంటుండే, కానీ ఇది జయ్యి అని చెప్పకపోతుండే. తెలుగు ఇంట్రెస్ట్ అయినా కూడా వెనుక గైడ్ సపోర్ట్గా లేడు కాబట్టి ఇబ్బంది కదా. మీరు డిగ్రీలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ చేసి పీజీలో తెలుగు చేయాలంటే కొద్దిగా ఇబ్బంది కదా. ఒకవేళ తెలుగు లిటరేచర్ చేసింటే డిగ్రీలో మీకు పీజీ ఈజీ అయ్యేది కదా. కానీ ఇక్కడ ఈ 3 ఏళ్ళు గ్యాప్ వస్తుంది మీకు. తెలుగు అనేది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కొంత వచ్చి ఉంటుంది, ఒక భాగం ఉంటుంది, ఉంచి వెళ్ళిపోతుంది. కానీ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్, సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ కదా. పాటలు పాడుతున్నాను, చిన్నగా పాటలు రాస్తున్నాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్తోనే మీకు లాంగ్వేజ్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు అంతే, తర్వాత రాదు మీకు. అంటే ఆ తెలుగు కొంత భాగమే. అంటే తెలుగు లిటరేచర్కి ఇక్కడ డిగ్రీలో ఉండే తెలుగు చాలా తేడా ఉంటుంది. అది భయమయ్యే తెలుగు తీసుకోలే. వెనక ఎవరు గైడ్ లేరు, సరిగ్గా చెప్పట్లేదు, అది సరిపోదో ఇది వద్దు అనుకొని ఎకనామిక్స్ అయితే మొత్తం కంప్లీట్ ఉంది. తెలుగు లిటరేచర్ చేసిన వాళ్ళు పీజీ తెలుగు బాగుంటుంది, అది బాగా ఈజీ అవుతుంది. ఇక్కడ డిగ్రీ చేసి అంటే చాలా మంది ఏమనుకున్నారంటే నాది పీజీ ఎకనామిక్స్ అని చాలా మందికి తెలియదు. ఎందులో అంటే నేను పాటలు రాయడం ఉంది కదా, తెలుగేమో అనుకున్నారు యూనివర్సిటీలో చాలామంది కూడా. కానీ నాది ఎకనామిక్స్. తర్వాత నేను ఎకనామిక్స్లో పిహెచ్డీ చేయడము, తర్వాత అందరికీ తెలిసిపోయింది తెలుగు డిపార్ట్మెంట్ కాదు ఎకనామిక్స్ అని చెప్పేసి. అట్లా పీజీ చేయడం టైంలో చాలా ఇబ్బందులు పడ్డా ఆర్థికంగా. రాజేష్ అన్న అని బీరువాల షాప్ ఉండే, అన్నది నాకు డబ్బులు లేకుంటుండే, ఎవరిని అడగాలి ఏం అర్థం కాలే. ఆయన మువ్వ కళాబృందం అని ఒక కళాబృందం నడుపుతుండే. ఆయన దగ్గరికి వెళ్ళి కళాంజలి కళాబృందం నడుపుతుండే. వెళ్ళి అన్న నాకు కొద్దిగా ఆర్థిక సాయం కావాలంటే
ఆయన ఎంతో అనుకున్నాడు, నాకు ఒక 500 కావాలన్నా అంటే బాగా ఆశ్చర్యపోయి 500 కోసం ఇంత వెనక ముందు ఆడుతున్నావు తమ్మే అంటే అప్పుడు 500 అంటే ఇప్పుడు 5,000తో సమానం తీసుకొచ్చి ఇచ్చేసిండు అప్పుడు కోచింగ్ పోవడానికి. ఇక మా అమ్మ ఇంటికాడ చిన్న చిన్న పనులు చేసి కూడబెట్టిన డబ్బులు ఏవైతే ఉండేనో ఆ పైసలు ఇచ్చేసి ఎన్ని పైసలు కావాలి బిడ్డ అంటే అప్పుడు దీపం పథకం కింద గ్యాస్ బుడ్లు వస్తే అది కూడా అమ్మేసి లేకుండా ఆర్థికంగా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండి మేము అట్లా మా అమ్మ చదివించింది. వాళ్ళ కృషి బాగా ఉంది. అట్లా కోచింగ్ వెళ్ళడము కష్టపడి ఇవన్నీ కష్టాలు మళ్ళీ ఉండొద్దు అనుకుంటే మంచి చదువు చదువుకోవాలి, మంచి భవిష్యత్తు కావాలని చెప్పేసి వచ్చేసాను. ఎంఏ ఎకనామిక్స్ తర్వాత ఇంకా ఏమైనా పీజీ చేశారా? పీజీ చేయలేదు, ఎకనామిక్స్లో చేసిన. ఎకనామిక్స్ తర్వాత ఇంకా మళ్ళీ వేరే కోర్సులు చేయలేదు? డిస్టెన్స్లో తెలుగు చేసిన. ఎందుకంటే యూనివర్సిటీకి ఒకసారి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ వెనక్కి రారనమాట, ఆ క్యాంపస్లో పాతుకుపోతారనమాట. అది నయానో భయానో మళ్ళీ ఏమో తెలియదు కానీ కోర్సుల మీద కోర్సులు చేస్తూనే ఉంటారనమాట. ఎకనామిక్స్ అంటారు, తెలుగు అంటారు, హిస్టరీ అంటారు, ఆర్టీ అంటారు, సోషాలజీ అంటారు. ఎందుకంటే ఆడ హ్యాపీగా రూమ్ వస్తుంది, మెస్ వస్తుంది, అంత హ్యాపీగా చూసుకుని ఆడ కూర్చొని ధర్నాలు గోలలు ఈలలు చేసుకుంటూ ఆడి ఉంటే అవన్నీ చేయాలని కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అన్న. మెయిన్ రీజన్ ఏంటంటే పీజీ అయిపోయిన తర్వాత ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో ఏదైనా ఉద్యోగం బయట ఉంటే బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడు. నాన్ బోర్డర్స్ ఎక్కువ ప్రాబ్లం వస్తుంటుంది కదా మామూలుగా. నోటిఫికేషన్ లేవు కదా ఏం చేస్తారు ఇప్పుడు? నోటిఫికేషన్ ఉన్నాయనుకో రెగ్యులర్గా పీజీ కోర్సు కావడంతో ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే బీఈడీ చేసుకున్నా పీజీ చేసినా ఆ ఉద్యోగానికి ఎగ్జామ్ రాస్తాడు. ఎగ్జామ్ రాస్తే ఇమీడియట్గా ఉద్యోగం వస్తే వెళ్ళిపోతాడు. నోటిఫికేషన్ లేవు కదా. కొన్ని సంవత్సరాల నుంచి తూతూ మంత్రపు నోటిఫికేషన్లు వచ్చినాయి. ఎట్లా పోతారు, ఎటు పోవాలి? ఊర్లకి వెళ్ళి వచ్చిన విద్యార్థిని ఊర్లో ఏమనుకుంటారు, మావాడు పెద్ద చదువులు చదువుతున్నా అది రావాలనుకుంటారు. ఈ కోర్స్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత నా కోర్స్ అయిపోయిందని చెప్పేసి ఇంటికి పోయి ఏం పని చేయాలి? ఆయన ఇంటికి పోలేడు, ఇక్కడ బయట ఏమైనా రూమ్ తీసుకొని సర్వైవ్ కాలేడు. కాబట్టి యూనివర్సిటీ ఒక పెద్ద దిక్కు లెక్క అయిపోతుంది. కోర్స్ అయిపోయినా కూడా మళ్ళీ ఆన్లైన్ ఉండాలి, ఏదైనా ఉద్యోగం వచ్చేదాకా మళ్ళీ ఏదైనా చదువుకుంటూ ఉండాలనే పరిస్థితి తప్ప. దానివల్ల ఫ్రెషర్స్కి ప్రాబ్లం వస్తుంది. కొత్త విద్యార్థులు వచ్చినప్పుడు వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ అవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది యూనివర్సిటీలో. వాస్తవమే కానీ మరి ఏం చేస్తారన్న, పరిస్థితులు అనివార్యమైన పరిస్థితులు. మీరు చూడండి కాచిగూడ హాస్టల్, నింబోలి అడ్డ కాచిగూడ హాస్టల్ కూడా ఒక రూమ్లో 10 మంది ఉండే పరిస్థితి ఉంటుంది. అందరికి 10 మందికి ఉండాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? ఎవరికి ఉండదు. కానీ ముఖం చూపించుకోలేడు ఇంటికాడ. ఆ వాస్తవంగా పీజీకి వచ్చి పీజీ అయిపోయి ఇంకో కోర్సు చేయగానే ఇంటికాడ ఎవరైనా మేనమామలు ఉంటే ఏమైనా నీ చదువు అయిపోయిందా పిల్లని ఇస్తామని చెప్పేసి అంటారు. ప్రెజర్కు ఈ ఉద్యోగం లేక అటు పెళ్లి చేసుకోలేక ఎంత అవమానం అసలు విద్యార్థులకు తెలుసా. చాలామంది చాలామంది బయట మాట్లాడుకుంటారు ఏజ్ బారాయణలు కూడా ఓయిలోను ఎందుకుంటారు. మరి ఏం చేస్తారు పాపం చెప్పండి. ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తామంటే కూడా ప్రైవేట్లో కూడా సోర్సెస్ లేవు, చాలా తక్కువ సోర్సెస్. కొంత దొరికినా కూడా ఆ దొరికిన వాళ్ళు పని చేసుకుంటున్నారు, దొరికిన వాళ్ళు నాన్ బోర్డర్ ఉండి మళ్ళీ ఏమైనా నోటిఫికేషన్లు వస్తాయేమో అని చెప్పి చదువుకుంటారు. కాబట్టి అనివార్యమైన పరిస్థితిలో ఉంటారు తప్ప ఆ కోర్సుల మీద కోర్సులు చేసి ఎంజాయ్ చేయాలనో వీటిని వదిలిపెట్టక ఉండాలనో కాదు. గుండె తడితే దుఃఖం ప్రతి విద్యార్థి వెనుక ఒక తీరని దుఃఖం ఉంటుంది. నేను నిజంగానే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు విద్యార్థుల్ని చైతన్యం చేయడం కోసం పాట రాసుకుంటే వెంకన్న ఉండే చాలా సీనియర్ ఎకనామిక్స్లో పిహెచ్డీ అయినది. పిహెచ్డీతో కూడా తొందరగా కంప్లీట్ చెయ్యరు. ఎందుకంటే ఈ కోర్స్ అయిపోయింది అనుకో బయటకోవాలి, మరి నోటిఫికేషన్ లేవు అని చెప్పేసి మెల్లగా చేసుకుంటూ వస్తారు. ఇంకో 3, 4, 5 సంవత్సరాల పడుతుంది తప్పదు. ఎందుకంటే లేదు కదా, సోర్స్ లేదు కదా. అట్లా చేస్తే నేను వాళ్ళని విని వాళ్ళ పరిస్థితులు చూసి నాకు అనిపించింది ఇట్లా జీవితాలు ఉంటే కష్టం కదా, తెలంగాణ కోసం కొట్లాడాలా, దానికోసం చైతన్యం చేయడం కోసమని ఓ పాట రాసామంట. దాంట్లో ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బాజార్ల పడ్డయే బీఈడి చేసే బాలన్న, మన తెలంగాణ ఆగమాయరో నౌకరీ రాని ఎంకన్నా ఉండే. అప్పుడు ఆయన ఉద్యోగం రాలే. చెప్పుకుంటూ అందరినీ చైతన్యం చేసి తెలంగాణ వస్తే తప్ప మనకు ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలి, చల్ కొట్లాడదాం రా అని చెప్పేసి అందరినీ రోడ్ల మీద కొట్టుకొచ్చిన పరిస్థితి ఉండే. నిజంగా మీరు చెప్పినట్టుగానే రూమ్కు 10 మందిని చూస్తే మాకు కూడా దుఃఖం అనిపించింది. ఒక టావాల్ ఉంటుంది, ఒకటే తువాలు ఉంటుంది, ఒక సబ్బు ఉంటుంది, 10 మంది అదే సబ్బు పెట్టుకోవాలి, 10 మంది అదే తువాలతో తుడుచుకోవాలి. రూమ్లో అంత ఘోరమైన పరిస్థితులు. ఎవరికి అట్లా ఉండాలని ఇష్టం ఉండదు, కానీ బయటికి వాళ్ళందరూ ఒక్కొక్కరు పెట్టుకోవచ్చు కదా. అంటే ఉంటుంది, ఉన్నప్పుడు ఒకటి ఉన్నా కూడా ఆ 10 మంది యూజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అట్లా ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కొక్క రకంగా. నిజంగా ఒక పూట తిని ఒక పూట తినక కాలం ఎల్లదీసే విద్యార్థులు చాలామంది అన్న యూనివర్సిటీలో. అది తెలంగాణ రాకముందు ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత మారుతాయి అనుకున్నాం. ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పటికీ అదే ఉంది యూనివర్సిటీ. ఇప్పటికీ విద్యార్థులు నాన్ బోర్డర్లు